రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో నిరుద్యోగ జేఏసీ కదం తొక్కింది. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యలపై బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో పలువురు బీఆర్ఎస్వీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ను ఉట్నూరులో ముందస్తు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ లో బీఆర్ఎస్వీ నేతల ముందస్తు అరెస్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పోలీస్ స్టేషన్ల వారిగా బీఆర్ఎస్ నాయకుల వివరాలను సేకరించిన పోలీసులు ఎక్కడికక్కడే పోలీస్ స్టేషన్ల వారిగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ను అరెస్ట్ చేసి ముందస్తుగా నిన్న సాయంత్రం టైంలో అరెస్ట్ చేసి రాత్రి 12 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. అలాగే మళ్ళీ ఉదయం 6 గంటలకు ఇంటి వద్దకు వచ్చి మళ్ళీ తీసుకెళ్లి మధ్యాహ్నం వరకు కూడా పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. అలాగే ఇటు ఉట్నూరులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ సైతం ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు విద్యా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశల వారీ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టి కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా అలాగే స్కాలర్షిప్ల విషయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వహిస్తున్న సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సందర్భంగా విద్యారంగ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా తాము వెళ్లేందుకు ప్రయత్నించగా ముందస్తు అరెస్టులు చేసి తమను పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, అలాగే ఇటు బడ్జెట్ లో కేటాయింపులు విద్యాశాఖకు పెంచాలని పదే డిమాండ్ చేసినప్పుడు కూడా విద్యాశాఖకు గతంలో కేటాయించిన బడ్జెట్ సైతం తగ్గించడము, అలాగే ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 12,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినప్పటికీ ఇవ్వాల్సి ఉండే కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వకుండా విద్యార్థుల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వం, అలాగే ఈ బడ్జెట్ లో బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సిన బడ్జెట్ సైతం కేటాయించలేని, అలాగే మైనార్టీలకు సైతం బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, అలాగే ఇటు బాసర ట్రిబుల్ కూడా విద్యారంగానికి సంబంధించిన సమస్యలపై పోరాడిన స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు ఆకాష్ యాదవ్ కూడా అక్రమంగా కేసులు నమోదు చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘానికి సంబంధించి నేతలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గురుకులాల్లో పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని, మెను సరిగా అందించడం లేదని, మధ్యాహ్న భోజన పథకం కూడా సరిగా నిర్వహించడం లేదని కూడా పలుమారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఏమాత్రము ఈ పరిస్థితులు మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఫీజు విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో తాము ఒక ప్రతిపక్ష విద్యార్థి సంఘంగా ప్రజల పక్షాన విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ మంచి విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. రైట్, థాంక్యూ రాజు.